నెక్ అటు ఇటు కదలకుండా గుండు పిన్నులు పెట్టానండి. ఇలాగే పెట్టుకోవాలి. ఇక పాదం విషయానికి వస్తే సింగిల్ పాదం మీద కుట్టాలి ఈ కుట్టు అనేది. ఇది చాలా చిన్న కట్ వర్క్ కాబట్టి మనం స్ట్రైట్ లైన్ కుట్టవచ్చు. కట్టు కూడా అంతగా తేలదు కాబట్టి స్ట్రైట్ లైనే కుడుతున్నాను నేను. చూడండి, మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి, లేదంటే కుందన్స్ అవి పగిలిపోతుంటాయి. అవి అనేవి పగలకుండా మనం కొంచెం జాగ్రత్తగా కుట్టాలి, స్లోగా కుట్టాలి. ఇది స్లోగా కుడితే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనం ఫాస్ట్గా కుడితే మొత్తం మిస్టేక్ వస్తుంది, అన్నీ తెగిపోతూ ఉంటాయి. ఇది ఫుల్ జర్దోసి వర్క్ అండి. ఇక్కడ పైన ఓపెన్ దగ్గర ఉక్కు కానీ బటన్ కానీ కుట్టుకోవచ్చు, మన ఇష్టం, మన కంఫర్ట్ని బట్టి కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత క్లాత్ అనేది, మిడిల్ క్లాత్, నెక్ భాగంలో ఉన్న క్లాత్ అనేది చాలా నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి కట్ చేయొద్దు, పావించి క్లాత్ అనేది వదిలేసి కట్ చేయాలి. పావించి కుట్టుకు ఈతల వైపుకి పావించి క్లాత్ అనేది వదిలేసి కట్ చేయాలి. ఎక్కువ క్లాత్ ఉన్నా మళ్ళీ ఇటు మలిచినప్పుడు ముడతలు వస్తుంది బ్లౌజు, కాబట్టి పావించి సరిపోతుంది. ఇక్కడ చిన్నగా ఇట్లా కట్ చేసి ఇలా పూర్తిగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, నెక్ అవతలికి మంచిగా నీట్గా తిరగాలి అంటే చిన్న చిన్న కటింగ్స్, కచ్చికలు అనేవి ఇవ్వాలి. అది కూడా కుట్టు దగ్గరికి కాకుండా కొంచెం దూరంగానే ఇవ్వాలి. ఇచ్చినట్టయితే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది, నెక్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కచ్చికలు, నెక్ పూర్తిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా కచ్చికలు అనేవి ఇవ్వాలి. నీట్గా రావడానికి ఇవే ఫుల్ హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఇలా కచ్చికలు ఇవ్వడం ద్వారా క్లాత్ అనేది ముడతపడదు, నీట్గా వస్తుంది. ఇలా కచ్చికలు ఇచ్చుకున్న తర్వాత మనం లైనింగ్ నుంచి మనం సీదా వైపుకి తిప్పాలి. ఇక్కడ నీట్గా బయటికి రావాలంటే ఏదైనా ఇందులో బట్టేది తీసుకొని ఇలా క్లాత్ అనేది బయటికి నెడితే నీట్గా వస్తుంది. నేను సీజర్ పెట్టాను కానీ భయం వేస్తుందండి, క్లాత్ బయటకు వస్తుందేమో అని. సీజర్ లోపల నుంచి నేను వేరే ఇంకేదైనా చూస్తాను.
మన ఫింగర్ లోపల పడితే ఫింగర్ సహాయంతో కూడా బయటకు అనొచ్చు. ఇలా పూర్తిగా తీయాలి బయటికి. ఇలా వచ్చేసింది చూడండి. ఒకవైపు ఉక్స్ ఒకవైపు కాజా కుడితే సెట్ అవుతుంది. ఇలా బయటికి తీసిన తర్వాత క్లాత్ పూర్తిగా నీట్గానే ఇలా ఈ చివరి నుంచి ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. అట్లా కుట్టడం ద్వారా లైనింగ్ అనేది బయటికి రాదు నెక్ నుంచి, లేదంటే లైనింగ్ బయటకు వస్తుంది. ఈ బ్లౌజ్ క్లాత్ అనేది ఇట్లా బయటికి ఇట్లా పీక్ వచ్చినట్టుగా అవుతుందండి కుట్టు లేకపోతే. ఆ కుట్టు అనేది లైనింగ్ బయటికి రాకుండా ఆపుతుంది. గ్రిప్ అనేది లైనింగ్ మీద వేసే, ఈ బ్లౌజ్ మీద వేసే కుట్టు మీదనే ఉంటుంది. సింగిల్ పాదం మీదనే ఆ కుట్టు అనేది వేయాలి. ఎలా వేయాలో చూడండి, నేను కుడుతున్నాను, మీరు చూడండి. కుట్టు మీద ఇక్కడ కుట్టిన వర్క్ మీదకి అస్సలు మిషన్ కుట్టు అనేది రావద్దు. ఓన్లీ క్లాత్ మీదనే మిషన్ కుట్టు రావాలి. మూలలు తిప్పే దగ్గర నీడిల్ అనేది పై కనాలి, కింది కనాలి, పాదం అనేది పై కనాలి. అస్సలు వర్క్ మీదకి రావద్దండి. వర్క్ మీదకి వస్తే వర్క్ అనేది జరీతో అవుట్లైన్ ఇచ్చిరు కాబట్టి అణిగిపోతుంది. మనం ఎలా అయితే మగ్గం వర్కర్ మనకు వర్క్ చేసి ఇచ్చిండో అంతే నీట్గా మనం కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా వచ్చిందండి అవుట్ఫిట్. నెక్ అనేది ఇలా కుట్టేసినాము. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసి డాట్స్ వేసుకొని కింది నడుం భాగానికి పైపింగ్ వేసి కుట్టాలి. చూడండి ఎలా కుడతాను. మీ సైడ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ సైడ్ ఈ వర్క్ కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే కూడా కామెంట్
కామెంట్ చేయండి ఎలా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ లైనింగ్ అనేది మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసినాం కాబట్టి బ్లౌజ్ పీస్కి ఎక్స్ట్రా వచ్చింది మొత్తం తీసేయాలి. లైనింగ్ కట్ చేయొద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేయాలి. డాట్స్ ప్లేస్లో కూడా కుందన్స్ అడ్డం వస్తాయి, అవి చూసుకుంటూ కుట్టాలి. కుందన్స్ అడ్డం రాకుండా చూసుకోవాలి. అడ్డం వచ్చినట్టయితే వాటిని తీసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేయాలి. కాపర్ కలర్ పైపింగ్ చేస్తున్న మ్యాచ్. ఇలా కుట్టాలి. బ్యాక్ నెక్ అనేది ఎలా ఉందో లైక్ చేయండి, చెప్పండి కామెంట్ చేసి.
ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి. కుట్టు వైపు ఒక పావు ఇంచు ఉంచి మిగతాది కట్ చేసి కచ్చికలు అనేది ఇవ్వాలి. దీని మీద కూడా చిన్న కుట్టు అనేది రానియాలి, వర్క్ అనేది అనగకుండా కుట్టాలి. అవసరమైతే కొంచెం చిన్నగా పావించి ఎత్తుకి పాదం అనేది ఎత్తి పట్టుకొని కుట్టవచ్చు. ఒక్క కుందని కూడా పగలకుండా కుట్టాలండి. పగిలింది అంటే అక్కడ గ్యాప్ అనేది కనపడుతుంది. ఓకే, ఇలా లైనింగ్ జాయిన్ చేస్తాం. ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్స్ అండి. ఫైనల్గా బ్లౌజ్ నెక్ డిజైన్ ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా శారీలో బ్లౌజ్ హ్యాండ్స్ వేసాము. ఈ నెక్ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ అండి, ఇలా డ్రాప్ నెక్ చిన్న కట్ వర్క్ అండి, మగ్గం వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్, ఈ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ షోల్డర్, ఫుల్ షోల్డర్, ఈ భుజం నుంచి ఈ భుజం చివరి, రెండో భుజం చివరి వరకు షోల్డర్ సైజ్ కావాలి. ప్లస్ సంక డౌన్ అనేది 7 ఇంచులు తీసుకోవాలండి. ఈ నెక్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కటింగ్ సరిగ్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, కంఫర్ట్గా ఉంటుంది. షోల్డర్ సైజు సంక డౌన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనము ఈ బ్లౌజ్ కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి. నేనైతే కటింగ్ చేశాను, స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి.